గత 2 రోజులుగా వైసీపీ నేతలు సోషల్ మాధ్యమాల్లో గురిజాల జగన్మోహన్పై అసత్య ప్రచారాలు చేస్తూ వీడియోలు వైరల్ చేసిన ఘటనపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లీగల్గా వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పన్నులు పెడుతూ ఎదిగానని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రచందనం స్మగ్లింగ్లు, అక్రమ క్వారీ, ఇసుక దందా, గంజాయి వ్యాపారం చేస్తే ఎదిగాడని ఆరోపించారు. దేవునిపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధమని విజయానంద్ రెడ్డి, నువ్వు సిద్ధమా అని టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ సవాల్ విసిరారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చేయేరు గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో అడుగుడిన ఆదరణతో ఇంటింట మహిళలు హారతలు బట్టి స్వాగతం పలుకుతూ కూటమిని గెలిపించి తీరుతామంటూ ప్రతి ఓటరు కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. వైసీపీ అరాచక పాలన గద్దెదింపే సమయం ఆసనమైందంటూ, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమంటూ ఆయన ఆరోపించారు. ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే అకౌంట్ 18 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి కనీసం ఇప్పుడు దాకా ఆ వర్క్ స్టార్ట్ చేయలేదు, డబ్బులన్నీ పాటు చేశారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ డబ్బులన్నీ దారుణాలు ఇచ్చారు. కాబట్టి యువత అంతా అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారత మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అట్లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. అటువంటి ఈ రోజు మరి ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు. అందరూ బైపాంతో గురవుతారు. ఆ యాక్ట్ తీసుకొచ్చుకున్నారు. 820 ఎకరాల భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేసేది మీ అందరికీ కూడా తెలియదు. తొందరలో తెలుసు. ఈ ప్రభుత్వం పోయాక జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకత కూడా బయటకు వస్తుంది. ఆ రోజు తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు వస్తున్న వ్యక్తికి డైరెక్ట్ గా 10 మాయమాటలన్నీ అతను రాష్ట్రం అతని చేతిలో పెడితే, దొంగ చేతిలో పెడితే 5 లక్షల కోట్లు పోతగా తెలుసుకోలేదు. 11 లక్షల కోట్లు మనకు అప్పులు చేశారు. కాబట్టి మీరందరూ యువతంతా కూడా అర్థం చేసుకుని అందరినీ ఎడ్యుకేట్ చేసి ఇటువంటి సైకో పరిపాలన ఎప్పుడు లేనటువంటి సంస్కృతులను తీసుకొచ్చి గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఇవాళ మద్యం కానీ, ఇసుక కానీ అన్ని చోపడే